ఆది ఆంధ్ర మాలలు తమను మాలలంటే బాగుండదు, మేము ఇదే మూలవాసనం ఆదివాసనం ఆది జాతి కనుక ఆది ఆంధ్రని పెట్టుకుంటే వాళ్ళు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఉత్తరాంధ్రలో దాదాపు మెజార్టీ జనాభా మాలట్ల మార్చితే వాళ్ళకు 1%, బి 7%, సి 6%, తర్వాత ఇతర ఉపకులాలకు 1%. ఈ 15%లో ఏ కులం చాలా కాలం దూరం కనుక లేకపోతే బికి రావచ్చు, 7, 8. మధ్యలో ఉన్న సికి రాదు, మళ్ళీ డీకి వస్తుంది, డి లేకపోతే మళ్ళీ 9%. పివి రావు గారు ఏం చేసినంటే ఇది విభజనకు వ్యతిరేకం కాదు, మేము కోర్టుకు పోయింది కూడా చిన్నయ్య గారు కానీ అది కానీ మాలలంతా అనేక పోరాటాల్లో ఇక్కడ దున్నేవానికి భూమి మొదలుకొని ప్రజాస్వామిక ఉద్యమాలలో అనేక మంది ప్రాణ బలిదానం చేసిన వాళ్ళలో మీరు లెక్కలు తీస్తే చరిత్ర పొడుగుతా మాలల పోరాట చరిత్ర ఉంటుంది. తామే కాకుండా ఇతరులను బతకనిచ్చే మహోన్నతమైన వారసత్వ విలువలకు సంబంధించిన నటరాజం, పెద్దిశంకర్ మొదలుకొని మహోన్నతమైన మీరు ఇవాళ కీర్తిస్తున్న మహాప్రజాయుద్ధం ఒక గద్దర్, కత్తి పద్మరావు, శివసాగర్, జేబీ రాజు ఎవరైనా సరే మాలలందరూ కూడా ప్రజాస్వామిక ఉద్యమాలకు బాసటగా నిలబడ్డారు. ఈ ఉద్యమాన్ని కూడా మాలలు అట్లా సంతకం పెట్టినదో ఇక్కడ శాసనమండలి సభ్యులుగా మేము ముందున్న నేను కూడా వర్గీకరణకు జేబీ గౌతమ్, పద్మారావు గారు, జేబీ రాజు గారు, శివసాగర్ ఇలా మేమందరం ఆ రోజులో ఉద్యమానికి సపోర్ట్ చేసినాం. కానీ మాల ప్రజలు అడుగుతున్నాడు, 12 ఏళ్లకు కూలి ఎక్కువ వేస్తారని పైటేసుకొని కూలిపోయే మా చెల్లెళ్ళ బాధ నీకు తెలుస్తలేదా? వాళ్ళ వర్గీకరణ అయితే సపోర్ట్ చేస్తున్నాడు మమ్మల్ని అడిగినప్పుడు మన బాధతో పాటు వాళ్ళ బాధని సపోర్ట్ చేస్తాం. కానీ అయితే మరి గ్రూపుల పద్ధతి ఏంది? జనాభా లేదని చెప్తారు. ఒక్క నేత కాని కమ్యూనిటీ మాలల వృత్తి మగ్గం, మా ముత్తాత కూడా మగ్గాలు వేసేది, తాత కూడా నిలిచినాడు. ఒక్క నేత కాని కమ్యూనిటీ 12-11 లక్షలు ఉంటారు, అది మాలని చెప్పరు. చాలా చోట్ల మన్య పని భూమి ఉన్నందుకు మన్యం అంటే మన్య పనులు అని చెప్పుకుంటారు, అది మాలని చెప్పరు, అది మాల ఉపకులంగా చెప్తారు. తెలియక తీసుకున్నారు. బేగరి వృత్తి కాటికాపరి ఆ రోజు బ్రాహ్మణులు హింసిస్తుంటే సత్య హరిశ్చంద్రునికి బాసలాడి కొన్న కమ్యూనిటీ వీరభావుడే మాల కదా, బేగరి ఉంటాను ఆ బేగరి మాల అని చెప్పరు. ఇట్లా మొత్తం ఉపకులాల లెక్క తీసేసి మాలలు 2011 సెన్సస్ ప్రకారం 25 లక్షలు అంటారు. కానీ ఇప్పుడు దళిత సమాజం ఇద్దరిలో కూడా ఆదర్శనీయంగా కొంత వాయిస్ను బలంగా అంబేద్కర్ వాదాన్ని, కాన్సరాం వాదాన్ని, ఒక ప్రజాస్వామిక దృక్పథం ఇస్తున్న ఒక మేధావి విశారదని చెప్పినాడు. మాలలు 30 లక్షలు, మాదిగలు 40 లక్షలు తెలంగాణ అని చెప్పి. ఇది నా మాట కాదు, నేనంటే ఎందుకంటే మాల ఏ సమూహం ఏ కులం అని వెతుకుతారు దేశంలో. కనుక మాలల జనాభా ప్రకారం వర్గీకరణకి ఎవరికి తెలంగాణకు వచ్చే వరకు ఇక్కడ వర్గీకరణ ప్రకారం మాలలు వెనుకబడ్డారు. మాలల క్రిమిలేయర్ ప్రకారం ప్రియాట్లో ఉండాలా, మాకు రిజర్వేషన్ నా వరకు నేనేందంటే మాలలు ఒప్పుకుంటారా మాదిగలు ఒప్పుకుంటారా లేదు, క్రిమిలేయర్ ప్రకారం ఎదిగిన సెక్షన్లకు రిజర్వేషన్ అందాలంటే మాలలకు ఏవైతుందో ఇక్కడ తెలంగాణలో ఏ లెక్కలను చేయండి, భూమి, ఉద్యోగాలు, కార్పొరేషన్ లోన్లు అన్ని విధాల కనుక వాళ్ళు క్రిమిలేయర్లో మొదటి స్థానంలో ఉండాలి. చేస్తాం, చట్టం చేస్తాం, ఆర్డినెన్స్ ఇస్తాం, అంత ఉత్సాహం మీకెందుకో, అంత ఆసక్తి మీకెందుకో? తరాల కొద్దీ మా వేం పెంటను కాల్చినప్పుడు, మా గూడాలు కాల్చినప్పుడు అనేక ప్రాంతాల్లో తెలంగాణలో దళితులమే దాడులు జరుపుతాము, మౌనంగా ఉన్న మీకు ఇంత ఆనందం ఎందుకో? మాకంటే అన్ని రాజకీయ పార్టీలు మనవాదంతో కూడిన ఈ దేశంలో, అసమానతల లోకంలో, మనుషులను మనిషి కాదుని వ్యవస్థలో ఒక సాటి పీడిత కులం పట్ల ఏ కోన్ముఖంగా దాడి జరిగినట్టుగా మాదిగని అంటాం, న్యాయం అది. ఎందుకంటే వాళ్ళు ఆ ఉద్యోగాలు కల్పనలు. కానీ ఎంత ఆసక్తి, ఆర్డినెన్స్ అంటే వేస్తాం, తేండి ఎవడతాడు. కానీ తెచ్చే ముందు మా జనాభా ప్రకారం మా లెక్కలు మేము తెలుసాల్సిన అవసరం ఉంది. మేము ఈ సమాజంలో మా వాటా ప్రకారం నాకు రావాలా. మీ రామచంద్రరాజు కమిషను, దానికి అప్పటి ముఖ్యమంత్రి, అక్కడి ఈ తెలంగాణ ప్రాంతం నుంచి ఒక మంత్రి, బ్యూరోక్రటిక్ అధికార వర్గం చేసిన కుట్రల ఫలితంగా మాలలకు 6% ఎవరి వాటా ప్రకారం జనాభా లెక్కలు ముందు నిష్పక్షపాతంగా తేల్చండి. ఆర్థిక సామాజిక అన్ని అంతరాలలో ఎవరు వెనుకబాటు ఉంటే వాళ్లకు వాళ్ళ వాటా ప్రకారము క్రిమిలేయర్లో ముందుంచండి. తర్వాత లేకపోతే వీళ్ళకి ఇస్తాం, వీళ్ళు లేకపోతే వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు 9 తీసుకుంటాం వీళ్ళది. కనుక అది జరగకుండా జనాభా లెక్కలు, తర్వాత ఉషా మెహ్రా కమిషన్, తర్వాత అమరత్వం చెప్తుండ్రు. మాలలను గుర్రాల మీద వర్గీకరణకు వ్యతిరేకంగా ఏ సమాజం అయినా సరే ఆకలి ఉన్నవాడు మా ఇంత డెమోక్రటిక్ ఆలోచించలేడు. పేదరికం, దుఃఖం ఉన్న వాళ్ళ అమాయక ప్రజలు
వాళ్ళు పోతే గుర్రాలతో తొక్కించి చంపేసిన దాని మీద ఒక్కరూ కన్నీళ్ళే కార్చరు, ఒక్కరు ప్రస్తావించరు. ఇప్పటికీ ఎంతమంది బాధపడ్డారు. ఇదే పాలక పార్టీలు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక దళితుని గుద్ది సంపద కూడా ఎవరు పట్టించుకోరు. కానీ మా విషయం వచ్చే వరకు మా మధ్యలో ఈ సమస్యను పెంచాలనే పద్ధతిలో కాకుండా ప్రజాస్వామికంగా నేను విజ్ఞప్తి చేస్తున్నట్టే అటు మాలలకు కూడా మన వాట ఎవరి దజాదాక్షిణాలకు ఎవరి సొమ్మును ఎవరు గుంజుకొని తినవలసిన అవసరం మనకు లేదు. అది మనం తర్వాత నిజంగానే ఉద్యమాలుంటే అలగాల్సింది మాలలు. ఈ రాజకీయ పార్టీల్లో మన వాటా ప్రకారం, మాదిగల వాటా ప్రకారం ఉమ్మడిగా మనకు రావాల్సిన వాటాను లాగే ఉద్యమాన్ని తీసుకోవాలా. ఈ దేశంలో భూములై పలుగురాళ్ళు ఎత్తిపోసి పాముల పుట్టలు తవ్వి పరికి కంపలరికి ముండ్ల దుక్కునేరి మన నెత్తులు పోసి భూములు సాగు చేస్తే భూముల్లో వాటా ఇట్లా పరాయీకరణను మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మొత్తం ఈ సంపదను, ఈ పరిశ్రమని ప్రైవేటైజేషన్లో రిజర్వేషన్ పాలసీని తుంగలు దక్కుతున్నప్పుడు వాటి కోసం ప్రైవేటు భాగస్వామ్యంలో కూడా రిజర్వేషన్ రావాలని మారలు పోరాడాలి. మాదిగలకు వ్యతిరేకంగా పోరాడితే అది తప్పుడు సంకేతాలు పోయి ఈ దేశంలోని పాలకవర్గ సంపద పెట్టుబడి చేతుల్లో ఉన్న స్వార్థపూరితమైన నాయకులకు ఒక వత్తాసును, ఒక ఆయుధాన్ని మనమై మన వ్యతిరేకంగా ఒక ఆయుధాన్ని ఇచ్చినట్టు కనుక మాలల నిగ్రహంతో వివరించాలా, మాదిగలకు జరిగే మేలును అంగీకరించాలా. పోతే 2 కొలువులు. అదృష్టవశాత్తు గత ప్రభుత్వం మన చైతన్యం వల్ల ఇవాళ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సంపద ఉన్న వాళ్ళలో వివేక్ వెంకట స్వామి లాంటి ఒక పారిశ్రామికవేత్తను సంపన్నును సృష్టించగలిగినది 4-5 సంపన్నుల్లో. అట్లా మన కమ్యూనిటీ కానీ మాదిగలకు విజ్ఞప్తి చేసినట్టు, మాలలకు విజ్ఞప్తి చేస్తుంటే అట్లా మీరు ఎదిగిన వాళ్ళు మీ సమాజానికి పనిచేయాల్సిన అవసరం ఉంది. మాదిగలకు వచ్చేది తీసుకోవాలా, కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఈ బాధ కన్నా, ఈ అపోహల కన్నా, ఈ ఇద్దరి మధ్యన వైషమ్యాల కన్నా ఈ దళిత సమాజం అంతిమంగా మళ్ళీ వీళ్ళ దళిత సమాజానికి రావాల్సిన హక్కులు మాదిగలకు ఇస్తూనే మా జనాభా ప్రకారం మాకు ఇవ్వాల. ముందు జనాభా లెక్కలు తెలుసండి. మన్నెపోళ్ళు, మాలోళ్ళు, వలియదాసరి, బ్యాగరి, మాలమాస్టి ఇలాంటి కులాలన్నీ ఏవైతున్నావో మాల ఒప్పుకున్న నేత కానీ మా లెక్కలేస్తే మాల మాదిగల మధ్య నాకు తెలిసిన ప్రకారం ఒక్క 5% మాత్రమే జనాభా తేడా ఉంది. విశారదం లాంటి వాళ్ళు మంచి చెప్తున్నారు, కానీ కొందరు నాయకులు ఈ పార్టీలో ఉండి ఆ పార్టీలో కొన్ని వాళ్ళు మధ్య దళితులు కూడా వాళ్ళు ఎంత ఉండాలి 12, మనం 12 ఉన్నాం, మొత్తం ఉండండి. ఇంకా మాకు రిజర్వేషన్ అనేది ఒక మనుషులను తమను తాము నిజంగా చెప్తున్నాం. కానీ దళితులు ఆత్మగౌరవంతో రేపు అంటే మేము రిజర్వేషన్, మేము బానిసలం, మేము అడుక్కుంటాం. కానీ కాదు, మేము మనుషులము. వీధిలో కొలువైనవో ముని ఒక్క దళితవాడ కదా అంబేద్కరు. నీ అంతరంగమే కరుణకు ఆలయం భయ అంబేద్కర హితకర భరత జాతి ఖ్యాతి నీవని అంబేద్కర్ వారసత్వంతో ఉంటే అంతిమంగా మనమే ఈ రిజర్వేషన్ అనే చిన్న ఉపశమనపు భిక్షాన్ని తీసేసి రాజ్యాధికారమే కాదు, మనం బతుకుతూ ఇతరులను బతికించే సమాజం కోసం పోవాలి. మా జనాభా ప్రకారం మాలల జనాభా చేయండి, నిష్పక్షపాతం చేయండి, నిష్పక్షంగా గ్రూపులు చేయండి. అప్పుడు న్యాయంగాని ఎమోషన్ అయ్యి మాకంటే, మా మాదిగల కంటే మీరు ఎమోషన్ అయ్యి మీరు ఉద్యమాలకు తీర్మానాలు చేసి మీరు సపోర్ట్ కొడితే అది మా మీద వ్యతిరేకత, మీ వ్యతిరేకత, మేము విడిపోయిన ఆనందమా మాకు తెలుస్తలేదు. దయచేసి మీరు అర్చించాలని కోరుతూ థ్యాంక్ యూ. పెద్ద ఆయన నాకు ఇంతసేపు సమయం ఇచ్చినాడు. స్పీకర్ చైర్మన్ గారు వారికి నమస్కారం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.